మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, నేను డాక్టర్ బాబు ఎస్ మదర్కర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, స్కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్లో పనిచేస్తున్నానండి. ఈరోజు బర్డ్ ఫ్లూ గురించి కొంచెం అవగాహన తీసుకుందాం. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఈ మధ్య చాలా న్యూస్ పేపర్లు బర్డ్ ఫ్లూ గురించి వినపడటం జరుగుతుంది. బర్డ్ ఫ్లూ యూజువల్గా ఒక పాండమిక్ లాగా వస్తుంది. పాండమిక్ అంటే ఒక్కసారి వస్తే చాలా బర్డ్స్కి ఒక్కసారినే ఇన్ఫెక్ట్ అవ్వటం జరుగుతుంది. సో బర్డ్ ఫ్లూ దేని వల్ల వస్తుంది? ఒక వైరస్ ఉంది, వైరస్ పేరు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ అనేది. దాంట్లో చాలా రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. H5N1, H6N5, H6N6 అట్లా చాలా రకరకాల వేరియస్ స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఈ వైరస్ బర్డ్స్కి వస్తే బర్డ్స్కి ఏం లక్షణాలు ఉంటాయి? బర్డ్స్, చికెన్స్ కానీ, పీజన్స్, టర్కీస్ ఇట్లాంటి బర్డ్స్కి వస్తే ఆ బర్డ్స్కి ఫాస్ట్ బ్రీతింగ్ రావచ్చు, సడన్ డెత్ రావచ్చు. సో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్ డెత్ కనిపిస్తే, ఫార్మ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే అది బర్డ్ ఫ్లూ ఉండొచ్చు. బర్డ్ ఫ్లూ బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి, మనుషులకి ఎట్లా వస్తుంది? యూజువల్గా బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి రావడానికి స్టూల్, బర్డ్ ఫీసెస్ నుంచి రావచ్చు, ఆర్ బర్డ్ సలైవా నుంచి రావచ్చు, ఆర్ బర్డ్ ఏదైనా లిక్విడ్ హ్యూమన్ కాంటాక్ట్లో వస్తే రావచ్చు. యూజువల్గా కాంటాక్ట్ పీరియడ్ ఎక్కువ కావాలండి. ఒక్కసారి కాంటాక్ట్ వస్తే యూజువల్గా రాదు. ఎందుకంటే ఆ వైరస్ బర్డ్స్లో ఇన్ఫెక్షన్ కోసం ఇన్ఫెక్షన్ చేయటం ఆ వైరస్ స్పెషాలిటీ. హ్యూమన్స్లో ఇన్ఫెక్షన్ రావటం కొంచెం తక్కువనండి. అయితే హ్యూమన్స్, మనుషుడికి బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తే ఏం లక్షణాలు కనిపిస్తాయి? సో హ్యూమన్స్కి వస్తే జ్వరము, దగ్గు, జలుబు, ఫాస్ట్ బ్రీతింగ్, ఫిట్స్ రావటము అండ్ బాడీ పెయిన్స్ ఇంక్లూడింగ్ లూజ్ మోషన్స్ కూడా అవ్వచ్చండి. సో బర్డ్ ఫ్లూ మనుషులకి వస్తే ఎన్ని రోజుల వరకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి? రఫ్లీ 4 days, 5 days, 7 days, 8 days వరకు యూజువల్ సిమ్టమ్స్ ఉంటాయండి. దాని తర్వాత సిమ్టమ్స్ అన్ని పోతాయి, ఎందుకంటే బాడీలో వైరస్ ఉండదు. సో బర్డ్ ఫ్లూకి మెడికేషన్స్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా, డయాగ్నోసిస్ చేయొచ్చా? చేయొచ్చండి. సో ఏ ఏరియాలో బర్డ్ ఫ్లూ గురించి గవర్నమెంట్ అవగాహన తెలిపిస్తుంది, జనాలకి తెలిపిస్తుంది, ఆ ఏరియాలో బర్డ్ ఫ్లూ గురించి టెస్టింగ్ మెథడ్స్ ఉంటాయి. ప్లస్ ట్రీట్మెంట్ కోసం మెడికేషన్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడితే ఆ బర్డ్ ఫ్లూ ట్రీట్మెంట్ చేసేయచ్చు. ఇన్ఫెక్టెడ్ బర్డ్ మీట్ తింటే ఇన్ఫెక్షన్ వస్తుందా అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది జనాలకి, చాలా మందికి. సో బర్డ్ ఫ్లూ ఉంటే ఆ మీట్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా అనేది. మంచిగా పాశ్చరైజ్ అయితే, మంచిగా బాయిల్ అయితే ఆ వైరస్ చనిపోతుందండి. సో హ్యూమన్ ఫుడ్ కన్జంప్షన్ వల్ల బర్డ్ ఫ్లూ రాదు. సో ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, ఎగ్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా? సో ఎగ్లు ఆ వైరస్ వెళ్ళదండి. నార్మల్గా రొటీన్గా చెప్పాలంటే వైరస్ ఎగ్ లోపల వెళ్ళదు. ఆ బర్డ్ ఇన్ఫెక్టెడ్ ఉన్న ఆ ఎగ్ లోపల వైరస్ వెళ్ళదు. వెళ్ళినా ఆ ఎగ్ని మంచిగా బాయిల్ చేస్తే ఎగ్ నుంచి హ్యూమన్స్కి వచ్చే అవకాశం తగ్గిపోతుంది, అసలే ఉండదు. సో బాయిల్డ్ మీట్, మంచిగా క్లీన్ పాస్చరైజ్ మీట్, మంచి బాయిల్ చేసే మీట్ అండ్ బాయిల్డ్ ఎగ్ తింటే ఇన్ఫెక్షన్ రాదు. సో కరెంట్లీ ఇప్పుడు చాలా న్యూస్లో ఆంధ్రప్రదేశ్ కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్ జోన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఆ జోన్స్లో ఉన్న అన్ని బర్డ్స్ని ఫినిష్ చేయటం కానీ, బర్డ్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఐడెంటిఫికేషన్ కానీ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవటం కానీ జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే బర్డ్ ఫ్లూ గురించి భయం పడే అవసరం లేదు. బర్డ్ ఫ్లూ హ్యూమన్ కాంటాక్ట్లో కంటిన్యూస్గా ఉంటేనే వస్తుంది, దానికి సొల్యూషన్ కూడా ఉంది. నార్మల్గా రొటీన్ పీపుల్ చేయాల్సింది ఏంటంటే మీట్ కొనుక్కొని, చికెన్ మీట్ అండ్ ఎగ్ మంచిగా పాశ్చరైజ్ చేయాలి, క్లీన్ చేయాలి, మంచిగా బాయిల్ చేయాలి. ఫుడ్ వల్ల బర్డ్ ఫ్లూ రాదు, ఓన్లీ శ్వాసతో వస్తుంది. ఎప్పుడైనా లక్షణాలు కనిపిస్తే దగ్గు, జ్వరము, జలుబు, బాడీ పెయిన్, లూజ్ మోషన్ ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించడం మంచి విషయం అండి. సో బర్డ్ ఫ్లూ ఎలా అంటిస్తుంది, కమ్యూనికేషన్ ఎట్లా అవుతుంది? యూజువల్గా బర్డ్ స్టూల్స్ ఆర్ బర్డ్ది ఏదైనా లిక్విడ్, సలైవా ఉండొచ్చు ఆర్ మోషన్స్, స్టూల్స్, ఫీకల్ మ్యాటర్,
సో అది ఆ కాంటాక్ట్లో వస్తే దాంతో కాంటాక్ట్లో వస్తుంది. సో బర్డ్ కట్ చేసే వాళ్ళు గ్లౌజ్ వేసుకొని ఉంటే అండ్ వాళ్ళ చేతికి కాంటాక్ట్ వచ్చినా అది రాదు. సో కాంటాక్ట్ అవాయిడ్ చేయటమే కమ్యూనికేషన్స్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో యూజువల్గా శ్వాసతో వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి ఫీకల్ మ్యాటర్, బర్డ్ షిట్ అండ్ బర్డ్ లిక్విడ్స్ కాంటాక్ట్లో రాకుండా చూసుకోవటం చేస్తే ఇన్ఫెక్షన్ని తడగట్టచ్చు.